బ్రేకింగ్ న్యూస్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇది స్టార్ట్ చేస్తున్నా నా ఛానల్ పేరు హనీస్ బ్లాగ్స్ అండ్ నుంచి చెప్తాను. వెల్కమ్ టు హనీస్ బ్లాగ్స్. అండ్ వినాయక చవితి మండపంలో చేపట్టాను. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం. ఇప్పుడు మనం మండపం పైన చూద్దాం. మండపం ఫస్ట్ ఫ్రంట్ ఎట్లుందో చూడాలి కదా. ఈడ నుంచి చూస్తున్నాం. జూలీ ఈడ నుంచి చూస్తున్నాం. ఈడ ముందు చూడండి. హాయ్, వెల్కమ్ టు బ్యాక్ ఛానల్. వచ్చినావా? హాయ్ ఫ్రెండ్. అవునా, ఇదైతే వినాయక చవితి శుభాకాంక్షలు అనే బోర్డు. అండ్ ఇక్కడ అంతా ఫుల్ డిజైన్తో అలంకరించాలి. అండ్ నేను ఇప్పుడు ఏమి చెప్పాను, ఓన్లీ మీరు చూసేయండి. అది ఎక్కడ కొన్నాను నెక్స్ట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ మనం ఇప్పుడు చూసేద్దాం. బాగా అన్నాం. వామ్మో, ఇక్కడ కల్లా పేస్తుంది. అది ఆగండి. ఇట్లా వాటర్ జల్లుతున్నారు. ఆంటీని మనం వీడియో దిద్దాం. ఆంటీ గారు ఇక్కడైతే మొత్తం ఈ డెకరేషన్ మొత్తం చూసేయండి. నేను ఏం చెప్పాను. హాయ్ చెప్పండి అందరు. హాయ్ చెప్పండి. ఆ పాప చేత కూడా చెప్పించండి. హాయ్ హాయ్ తమ్ముడు అది చెల్లి. ఇక్కడ ఎంత డెకరేషన్ మొత్తం చూడండి. ఇదేమో గోయా, ఇదేమో అశ్విని, అదేమో రాహుల్, అది ఆర్య, ఇదే కృతిక, అదేమో గీత, ఇదేమో సంజన, ఇదేమో నందిని, ఇదేమో సాయి. అండ్ అక్కడ ఉందేమో అక్క పేరు తెలియదు. నేను ఫస్టే చూపించుకున్నా. మౌనికి అక్క ఆడుంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ మొత్తం పేరు చెప్పేసిన నేను. అండ్ లాస్ట్ ఒక పేరుంది, ఆ పేరే గణపతి. ఇక్కడ మొత్తం నేనే డెకరేట్ చేసిన. నిజంగానే నేను ఇక్కడ అంతా డెకరేట్ చేసినాం. ఇంకా వీళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు అందరూ నాకు హెల్ప్ చేసినారు అనమాట. ఇంకా ఈ పాప కూడా మాకు అన్నీ అందించింది. హాయ్ చెప్పు పాప. ఈమె పేరు కృతిక. నా పేరు ఓలియా. ఏదో పేర్లేండి. ఇప్పుడు నేను ఇక్కడ నీ పేరేంటి రా చెప్పు. రాహుల్. నీ పేరు నీ పేరు చెప్పండి. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరేంటిది? నీ పేరు చెప్పనా? నీ పేరు చెప్పనా? చెప్పట్లే కానీ నందిని. ఆమె పేరు నందిని అండి. నందిని కాదు, నందిని ఏదో. నీ పేరు చెప్పు. సాయి. సింతపడ్డ. ఇక్కడ అంత డెకరేషన్ ఇట్లా మొత్తం. ఇవైతే నేను ఒక దగ్గర ఉన్నాను, నాకు తెలియదు గుర్తులేదు. అండ్ కింద ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. ఇదేమో పువ్వుల గిన్నె, ఇదేమో గంధం గిన్నె, ఇదేమో ప్రసాదం, అదేమో గంట, ఇదేమో దీపాలు పెట్టుకునేది. ఇక్కడ ఫ్రూట్స్ పెట్టారు కానీ మేము తినేసాం. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కూడా ఇడనే పెట్టారు. ఇక్కడ ఒక చిన్న వినాయకుడు ఉంది కానీ ఇన్ని వేస్తే అది పోయింది అనమాట లోపలికి. అండ్ వినాయకుడు మొత్తం ఒక్కసారి చుట్టుముట్టేద్దాం. ఇలా సైడ్ నుంచి చూస్తే కొంచెం ప్రకృతిలో వాడండి. ఇదైతే లడ్డు. మేమైతే ఫస్ట్ చూసినప్పుడు ఇదైతే పులిహోర అనుకున్నాం కానీ ఇది లడ్డు అంట. తెలియదు కదా. ఇదైతే ఒక సౌండ్కి మ్యూజిక్ పెంచేది ఉంది. ఇవైతే లైట్స్ రిమోట్స్ అనమాట. అక్కడ కొన్ని లైట్స్ ఉన్నాయి చూసినారు. అందులో మిడిల్ లైట్ ఒకటి రిమోట్స్ అండ్ కలర్ఫుల్ లైట్స్ వస్తాయి. ఇదంతా వినాయకుడిది బొమ్మ. ఇదంతా చూసేసిన తర్వాత మనం ఇక్కడ చూస్తుంది అయితే వినాయకుడిది చాలా బాగుంది కదా. వినాయకుడు కూడా చాలా బాగుందండి. అద్భుతంగా ఉంది. అలా పెద్ద కిరీటం కూడా ఉంది. మా ఫ్రెండ్ ఇప్పుడు చూపిస్తుంది. ఈ పైన ఉన్న కిరీటం మాకు చాలా నచ్చింది. ఎందుకంటే దీని మీద కృష్ణుడి బొమ్మ వచ్చింది. అండ్ బొట్టు కూడా వెంకటేశ్వర స్వామి ఉంది కదా. పక్కన కూడా ఇవేమంటారు నందిని చేతిలో పెట్టుకున్నారు కదా. తెలియదంట లడ్డు అదే తెలియదంట. అండ్ ఇదంతా